హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు కనబడేది ఇది విజయవాడ రైల్వే స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫారం అన్నమాట. మన బండి వెళ్తుంది 3వ నెంబర్ ప్లాట్ఫారం నుంచి. మీకు కనపడుతుంది 4వ నెంబర్ ప్లాట్ఫారం. ఇక్కడ ఈ ప్లాట్ఫారం మీద రైలు కోసం వేచి చూస్తున్న ప్యాసింజర్స్, మరి తినుబండారాలు అమ్మే షాపులు ఎక్కువగా ఏంటంటే 4వ నెంబర్ ప్లాట్ఫారం మీద ప్యాసింజర్ బళ్ళే వస్తాయి. 3 కానీ 4 కానీ. మనకి ఎక్స్ప్రెస్లు అన్నీ 1వ నెంబర్ ప్లాట్ఫారం, 2వ నెంబర్ ప్లాట్ఫారం, ఇకపోతే 5, 6లో కూడా పెద్ద పెద్ద బళ్ళు, అంటే ఎక్కువ దూరం ప్రయాణించే బళ్ళు వస్తాయి అన్నమాట. మనం ఇలాగా రైల్లో నుంచి చూసుకుంటూ మనం ఇలా ఎదరికెళ్తే ఇది ప్లాట్ఫారం ఇక్కడతో ఎండ్ అయిపోయింది. విజయవాడ జంక్షన్ యొక్క బోర్డు మనకి కనపడుతుంది. ఇప్పుడు మనం మధురా నగరం వైపు వెళ్తున్నాం. ఆ పైన కనిపించేది బ్రిడ్జి. బాటసార్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు దాటడానికి బ్రిడ్జి అన్నమాట. ఇకపోతే మనకి ఆ పక్కన కనపడుతున్న కొండను చూసారా, అది గాంధీ హిల్ అన్నమాట. స్వాతంత్ర పోరాటం టైంలో మహాత్మా గాంధీ గారు వచ్చి ఆ కొండ దగ్గర నుంచి ఒక ఉపన్యాసం ఇచ్చారని మనకి చెప్తూ ఉంటారు. ఆ పర్వతం పైన కనపడుతున్న స్తూపం, అది గాంధీ స్తూపం. అది ఆ స్తూపం మీద గాంధీ మహాత్మా ఒక రేఖాచిత్రం గీసి ఉంటుంది ఆ స్తూపం మీద, మహాత్మా గాంధీది. ఇక ఈ గాంధీ పర్వతం మొత్తం ఒక పాలక మండలి ఉంటుంది పర్వతానికి. వాళ్ళే ఈ పర్వతాన్ని మంచి బాగుల విషయం వాళ్ళే చూస్తూ ఉంటారు. ఈ పర్వతానికి సంబంధించినవన్నీ పైన ఒక రైలు కూడా దీంట్లో ప్రయాణిస్తూ ఉంటుంది. ఒక చుట్టూ తిరుగుతూ ఉంటుంది పర్వతానికి, పిల్లలకి పెద్దలకి ఎక్కించుకొని. ఎప్పుడన్నా విజయవాడ వస్తే మీరు కూడా ఆ గాంధీ పర్వతాన్ని సందర్శించండి, చాలా బాగుంటుంది. ఇది మధ్యాహ్నం 2 కాడ నుంచి తెరవడం జరుగుద్ది. లోపలికి వెళ్తాకి సాయంత్రం 6 వరకు ఈ గాంధీకొండ తెరిచే ఉంటుంది. ఇక దాని పక్కనే ఉన్న పర్వతం గురించి మనం చెప్పుకోవాలంటే అది కనకదుర్గ గుడి ఉన్నటువంటి పర్వతం అది. దాని పక్కనే కృష్ణానది కూడా ఉంటుంది. ఇక మనకి ఇది చూసుకుంటే ఈ రైలు చూసారా, ఇది రిపేర్కి వచ్చిన రైలు అనమాట. ఇక్కడ పెట్టి వీళ్ళు బాగు చేస్తూ ఉంటారు. కొన్ని రైళ్ళు రిపేర్కి వస్తే ఇది గ్యారేజ్ లాగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న ఏమన్నా రిపేర్లు వస్తే ఇక్కడ రైల్వే మెకానిక్లు, వెల్డర్స్, దానికి సంబంధించిన వాళ్ళందరూ ఇక్కడ ఈ షెడ్లో పెట్టి బాగు చేస్తూ ఉంటారు ట్రైన్స్ని. చూడండి, చాలా ట్రైన్స్ ఆగి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మనకి అన్ని విధాలుగా ట్రైన్స్ని బాగు చేసే షెడ్లు కూడా ఉన్నాయి అన్నమాట. ఇది చూడండి ఎంత చక్కగా కనపడుతుందో మనకి ఈ దృశ్యం. పక్క పక్కనే రైలు వెళ్తుంటే చాలా బాగా కనపడుతున్నాయి. ఇకపోతే అది పర్వతం గురించి చెప్పాను కదా, ఇంద్రకీలాద్రి పర్వతం. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం కూడా గాంధీ హిల్ నుంచి మార్కెట్ మీదుగా, కాళేశ్వరం మార్కెట్ మీదుగా వెళ్తే చాలా దగ్గరే. అది రైల్వే స్టేషన్ నుంచి. రైల్వే స్టేషన్ నుంచి మనకి 1.5 కిలోమీటర్ వరకు దూరం ఉంటుంది. మనకి ఇది కనకదుర్గ కోవెల కానీ, కృష్ణానది కానీ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంతవరకే ఉంటాయి. ఇది చూడండి, ఇదంతా రైల్వే వాళ్ళ షెడ్లు అనమాట. ఈ రిపేర్కి వచ్చిన బళ్ళు. ఇప్పుడు చూడండి ఆ బండి ఎంత పాత బండి అది. ఆ బండి చాలా పాతది. అప్పుడు బొగ్గు రైళ్ళు తిరిగిన టైంలో తిరిగి ఉంటుంది ఆ బండి. ఇవన్నీ మెకానిక్ షెడ్లు అయ్యి ట్రైన్స్ రైల్వే వాళ్ళవి. ఇది దాటుకుంటూ మనం వెళ్తే ఇది చూడండి, ఇప్పుడు విజయవాడ బయటకు వచ్చాం మనం. ఇదంతా విజయవాడ సిటీ యొక్క దృశ్యం అన్నమాట. ఇది బిల్డింగ్లు, చెట్లు, చాలా
ఆహ్లాదభరితంగా ఉంటుంది. మనం రైల్వే స్టేషన్ దాటి బయటికి వస్తే పెద్ద పెద్ద చెట్లతో, దూరపు కొండలతో మనకి ఎంతో ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ కనబడతా ఉంటది మనకి. ఇవి చూడండి ఇయన్నీ అభివృద్ధి చెందిన బిల్డింగ్స్, రకరకాలైన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ బండి కాస్త స్పీడ్ పుంజుగా ఉంది. ఇది చూడండి ఇవన్నీ రైల్వే ట్రాకులతో మనకి ఇదొక పెద్ద రైల్ జంక్షన్ లాగా కనపడుద్ది. ఇక్కడ విజయవాడకి చాలా బళ్ళు వస్తూ ఉంటాయి. ఇవన్నీ బయట నుంచి వచ్చే బళ్ళు మనకి కలకత్తాని వెళ్ళే కానీ ఇటు భీమవరం, నరసాపురం, ఒరిస్సా ఇవన్నీ ఈ రూట్ అమ్మటే వెళ్ళాల్సిందే. మనకొచ్చి ఇది కాస్త దాటిన తర్వాత ఇక్కడ మనకి బ్రిడ్జి ఒకటి కనబడుతుంది, లో బ్రిడ్జి. ఇక్కడ నుంచి మనకి ఈ రైలు పట్టాలు అటు ఏలూరు వైపు వెళ్ళి ఇటు వచ్చి ఇటు గుడివాడ వైపు వెళ్ళి విడిపోతాయి మనకి. ఇది చూడండి ఇది ఫ్లైఓవర్. ఇలాగా రైల్వే లైన్ల మీద ఫ్లైఓవర్లు కానీ కట్టకపోతే మనకి దాటడం చాలా కష్టం. ఈ ఫ్లవర్స్ కూడా బాగా కనబడుతున్నాయి మనకి ఇక్కడ చూడండి. రైల్వే వాళ్ళు ఎక్కువగా డెవలప్ చేసిన పట్టాలు, లైన్లు మనకు కనబడుతున్నాయి. ఇంతవరకు ఇన్ని లైన్లు మనకి ఉండేవి కాదు. ఇక ఆ బిల్డింగ్ చూడండి ఎలా ఉందో, సింగిల్ బిల్డింగ్, చాలా చిన్న బిల్డింగు, బాగా కట్టారు. చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉండే బిల్డింగ్స్ అనమాట అవి. ఇలాగా చిన్న బిల్డింగ్స్ మనకి చాలా కనబడుతున్నాయి. బండి కాస్త స్లో అయింది అంటే మనకి ఎదర స్టేషన్ వస్తుందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు వచ్చేది మధురానగర్ స్టేషన్ అనమాట. మధురానగర్ స్టేషన్కి విజయవాడకి మధ్యలో కనపడే దృశ్యాలు మీకు చూపిస్తుంది. ఇది చూడండి ఇదంతా మురుగునీరు ప్రవహించడానికి పక్కలమ్మట ఉన్న కాలువలు అనమాట. ఈ కాలువల్లో నుంచే మురుగునీరు, రైల్వే వాళ్ళ మురుగునీరు కానీ మనం విజయవాడలో వాడే మురుగునీరు కానీ చాలా మటుకు ఇటు నుంచి వెళ్తూ ఉంటాయి. ఎక్కువగా కొండల మీద జాలువారే నీళ్లు అవి కూడా ఇటు నుంచే వెళ్ళడం జరుగుతుంది. అన్ని మురుగు కాలువలు అనమాట. చూడండి గుడి, చిన్న గుడి ఒకటి కనపడుతుంది మన ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ ఖాళీ చేయించారు. ఇంకా తగిలి రైల్వే లైన్కి తగిలి ఉండే ఇల్లు మన డెవలప్ చేసేటప్పుడు ఇవన్నీ ఖాళీ చేయించడం జరిగిందనమాట. మళ్ళీ బండి కాస్త ఎక్కువ స్పీడు పుంజుకుంది ఇప్పుడు. ఇది చూడండి గుడి, సాయిబాబా గుడి అనుకుంటా, అది సాయిబాబా యొక్క గుడి అయి ఉంటుంది అది. చెట్లు కూడా పెద్ద పెద్దవి కనబడుతున్నాయి మనకి. ఇంకా లైన్లు వేసి డెవలప్ చేయాల్సి ఉంది. ఇంకా ఇది ఇంకా భవిష్యత్తులో మంచి డెవలపింగ్ ఉంటుంది. టేపు రైలు పట్టాలు ఎక్కేసి ఇది మధురానగరం వచ్చేసాం మనం. ఈ స్టేషన్లో చూడండి పూలతో ఎంత చక్కటి వాతావరణం ఉందో. ఫస్ట్లో ఇక్కడ సత్యనారాయణపురం అనే ఒక రైల్వే స్టేషన్ ఉండేది. అది తీసేసి ఇప్పుడు ఇది మధురానగర్ అనేది కొత్త రైల్వే స్టేషన్ పెట్టడం జరిగింది. ఇది కూడా విజయవాడలో ఒక భాగమే ఈ మధురానగర్ కూడా. ఇక్కడ నుంచి కూడా చాలామంది ఉద్యోగస్తులు ఎక్కడం జరుగుద్ది ఈ ట్రైన్లో ఎక్కువగా వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు మధురానగర్ నుంచే ఎక్కడం జరుగుద్ది అనమాట. ఎందుకంటే ఇటేపు రవాణా సౌకర్యాలకి సరుకులు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని ఎక్కడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది చూడండి ఈవిడ ఈ వస్తువుల్ని బయట నుంచి కొనుక్కొచ్చి ఈమె తమ ఊరికి తీసుకెళ్తుంది. దానికి పాపం ఇతను సహాయపడుతున్నాడు, తెలిసిన అతను అనుకుంటా. ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క ఊర్లో అమ్ముకోవడం జరుగుద్ది. చిన్న చిన్న వ్యాపారస్తులు వీళ్ళు ఊర్లలో తిరిగి అమ్ముకుంటారు కానీ, లేకపోతే చిన్న చిన్న చిల్లర కొట్టుల్లో పెట్టుకొని వీళ్ళు షాపులు పెట్టుకొని చిన్న చిన్న ఊర్లలో అమ్ముకుంటాం కానీ జరుగుద్ది అనమాట. ఇలాంటి వాళ్ళకి రైలు యొక్క సీజన్ టికెట్ చాలా బాగా ఉపయోగపడుద్ది. వీళ్ళు ప్రతిరోజు వాళ్ళ ఊరు నుంచి వచ్చి విజయవాడకి
వాళ్ళకి కావలసిన వస్తువులు తీసుకొని వాళ్ళ ఊర్లకు వెళ్ళి అమ్ముకుంటాం జరుగుద్ది అనమాట. ఇవన్నీ రైల్వేలో రవాణా చేసుకుంటే వీళ్ళకి తక్కువ ఖర్చుతో సరిపోద్ది. సరుకులు కూడా పెట్టుకుంటాకి ఎక్కించుకుంటాకి దింపుకుంటాకి వీళ్ళకి అనుకూలంగా ఉంటది కాబట్టి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎక్కువగా ఈ రైళ్ల మీదే ఆధారపడుతూ ఉంటారు. ఇక మెల్లిగా ఈ మధురా నగర్ని వదిలి బండి ఎదరికి సాగుతుంది. ఇదంతా కొత్తగా కట్టిన రైల్వే స్టేషన్. పెద్ద పెద్ద ప్లాట్ఫారాలతో మధురా నగర్ రైల్వే స్టేషన్ చాలా బాగుంటది. ఇది కూడా విజయవాడలో ఒక అంతర్భాగమే ఈ ఊరు మధురా నగర్ స్టేషన్ కూడా. హైదరాబాద్కి సికింద్రాబాద్ హైదరాబాద్ స్టేషన్ ఎలాగో ఇది కూడా అలాగే అనుకోవచ్చు మనం. చూడండి, స్టేషన్ పక్కమ్మట మంచి మంచి చెట్లతో చాలా అందంగా తీర్చిదిద్దారు ఈ రైల్వే స్టేషన్ని. ఇలా మనం ఈ రైల్వే స్టేషన్ దాటుకుంటూ బయటికి వెళ్తే ఈ షెడ్ ఎందుకు వేశారో కానీ చాలా భారీగా పెద్ద షెడ్ ఒకటి వేస్తాం జరిగింది. ఇక్కడ చెత్త బాగా డంప్ చేశారు. మరి చెత్త అంతా ఈ రైల్వే స్టేషన్ చెత్త అయినా లేకపోతే బయట నుంచి తెచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఇది చూడండి, చెత్త ఎంత ఉందో. ఇదంతా పుల్లు కొంపు వస్తుంది ఇక్కడ. ఇది చూసుకుంటూ మనం ఇలా ప్రయాణిస్తూ మనం ఎదురుకెళ్తే బిల్డింగులతో పక్కమ్మట ఈ ఖాళీ ప్రదేశంతో మధురా నగర్ దాటిన తర్వాత మనకు చక్కటి వాతావరణం కనపడుతుంది. బిల్డింగులు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి రైల్వే లైన్ కి. ఇది బాగా డెవలప్ అయింది మధురా నగర్ ఈ రైల్వే స్టేషన్ వేసిన తర్వాత. ఊరు పెద్ద పెద్ద చెట్లు కూడా కనపడుతున్నాయి మనకి ఇక్కడ. చూడండి ఆ చెట్టు ఎంత బాగుందో. అలాగే ఇక్కడ మనకి ఎక్కువగా చెట్లతో పాటు పాత బిల్డింగ్లు కూడా గృహాలు కూడా మనకి ఎక్కువ కనపడుతున్నాయి ఇక్కడ. పాత గృహాలు. ఇక ఇవన్నీ పాత గృహాలన్నీ తీసి కొత్తగా కూడా కట్టుకుంటూ వస్తున్నారు అన్నమాట. ఇది చక్కటి వాతావరణం. మినిమం ఇళ్లతో చాలా బాగుంది ఊరు. ఇక్కడ నుంచి ట్రైన్ బాగా స్పీడ్ పుంజుకుంది. బాగా స్పీడ్గా వెళ్తుంది ట్రైన్. ఇది చూడండి, రైలు పట్టాలు, రోడ్డు పక్కనే బిల్డింగ్లు. చాలా బాగుంది కదా సీనరీ. ఇది ఫ్రెండ్స్ ఈ మధురా నగర్ యొక్క విశేషాలు. విజయవాడ నుంచి మధురా నగర్ వరకు మనం రావటం జరిగింది. మధురా నగర్ దాటిన తర్వాత దృశ్యాలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇదేదో బాంబేలో జోపడపట్టిలా కనపడుతుంది మనకి ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే ఇల్లు వరుసగా ఇవన్నీ కాలనీలు అనుకుంటా. గవర్నమెంట్ ఇచ్చిన కాలనీలు అయ్యి ఉంటాయి, లేకపోతే వీళ్ళే కట్టుకున్న కాలనీలు తెలియదు. కానీ ఇవన్నీ వరుసగా ఒక యూనిఫామ్లో ఉన్నాయి. వీళ్ళకి కావలసిన కూరగాయలు, కొన్ని మొక్కలు, అరటికాయ చెట్లు, మామిడికాయ చెట్లు అన్నీ కూడా ఇక్కడ బాగానే పండుతున్నాయి. ఎక్కువగా ఆందం చెట్లు కనపడుతున్నాయి ఇక్కడ. ఆ చెట్టు చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్ద చెట్లు కూడా చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. ఇవన్నీ చూస్తుంటే చాలా పాత ఇల్లే కదా, ఈ పాత కాలంలో కనపడుతుంది. గుళ్ళు కూడా చాలా మంచి గుళ్ళు కట్టారు ఇక్కడ. ఈ చెట్టు చూడండి ఇక్కడ, ఇదేదో దేవత చెట్టులా కనపడుతుంది ఇక్కడ. ఇలాంటి చెట్లుకి పూజలు చేయటం భారతదేశంలో ఆనవాయితీగా చేసుకొని మనకి రక్షణ ఇచ్చే చెట్లను కూడా పూజలు చేస్తూ ఉంటారు. దానికి ఒక గుడి కూడా కడతా ఉంటారు. ఇవన్నీ మనం చూస్తుంటే ఇక్కడ చాలా ఆహ్లాదభరితమైన వాతావరణం కనబడుతుంది. ఇది చూడండి, ఇది బిల్డింగ్ ఎలా పక్కనే ఉంది మనకి. ఇది రైల్వే వాళ్ళ గేట్. ఇది ఈ ఇల్లు ఏదో పడిపోయినట్టు కనపడుతుంది మనకి. ఇది చాలా ఇల్లు ఇది కూల్చేశారు అనుకుంటున్నారు. రైల్వే వాళ్ళు కూల్చిన ఇల్లే అనమాట. మామిడి చెట్లు కూడా బాగా పూత పూసినాయి. బాగుండే మామిడి చెట్లు కూడా బాగా కనపడుతున్నాయి మనకి. గవర్నమెంట్ స్థలాల్లో కట్టిన ఇల్లు ఎప్పుడైనా కూల్చేస్తారని ఎక్కువగా రేకుల షెడ్లే వేస్తా ఉంటారు ఇల్లు. చూడండి, ఎక్కడ కూడా పక్కా ఇళ్ళు అనేవి కనపడతలేదు ఇక్కడ. అన్ని రేకుల షెడ్లు, చిన్న చిన్న స్లాబ్లు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి, మంచి కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు చూసినందుకు ధన్యవాదములు. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.